చంద్రకాని చామంతిని రమాదేవి పిలుస్తుంటుంది. పిలిచిదిగో ఈ నగలన్నీ బిడలో పెట్టి తాళం వేయండి అనగానే సరే అమ్మగారని చెప్పి చంద్రిక అలాగే చామంతి వెళ్ళి చెప్పినట్టు చేస్తారు. ఆ తర్వాత లాకేజ్ తీసుకొచ్చి రమాదేవికి ఇస్తూ ఉంటారు. ఉపేంద్ర అన్నట్టుగానే వాడు 10 కోట్లు వాడికి ఇచ్చేయాలి కదా అని చెప్పి రోజా వాళ్ళ మాటలన్నీ విని అలాగే నగలు పెట్టడం మొత్తం చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ ఎవరు పనిలో ఉన్నప్పుడు రోజా కామ ఎవరు కనపడకుండా చంద్రిక అలాగే చామంతి పెట్టాను నగల దగ్గరికి వెళ్ళి ఇంకా అల్మార ఓపెన్ చేసి ఇంకా చూస్తూ బ్యాగ్లో పెట్టుకొని కామ ఎవరు చూడకుండా వచ్చేస్తుంది. ఇంకా తెల్లారుతుంది. రమాదేవి లేచి ఒక్కసారిగా అల్మార ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతుంది. ఇంకా ఒకసారి నగలు మిస్ అవ్వడం చూసి చామంతి అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది అమ్మగా చెప్పి చామంతి కంగారు వస్తున్నది. అసలు నగలు ఏమైందని చెప్పి రమాదేవి అడగగానే నాకేం తెలియదని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నువ్వే కదా ఇక్కడ పెట్టావు, నువ్వే చేసావు, ఏంటి ఏమైంది అంటే రమాదేవి అనగానే పాలసొమ్ముకి నేను ఆశపడిన అంత విలువైంది నాకెందుకు అమ్మగారు అని చామంతి కానీ నీకు కాకపోవచ్చు, పెద్ద బిజినెస్ పెట్టడానికి ప్రేమకి అవసరం కదా, నువ్వు ప్రేమకి ఇచ్చేసి కోటేశ్వరుడు అయిపోని చెప్పేసి నువ్వే చెప్పు. రోజు అన్నమాట ప్రేమ్ చాలా బాధపడుతుంటాడు. చామంతికి అర్థం ఆయమని చూస్తూ ఉంటుంది. ఏ ఎక్కడ పడతా చెప్తావా, పోలీసులు ఫోన్ చేయమని చెప్పి రమాదేవి చాలా పెట్టడి అరుస్తుంటది. చంద్రిక అలాగే చామంతి చాలా భయంగా చూస్తూ ఉంటారు. ఒక్క దెబ్బకి 2 పెట్టాలో అని చెప్పి రోజా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. చామంతి ప్రేమిక ఏం చేద్దాక టెన్షన్ పడుతుంటాడు. ప్రేమ చాలా బాధపడుతుంటాడు.